కాంతారా చాప్టర్ 1 విడుదలైనప్పటి నుంచి నిజంగా ఒక ఫెనామినల్లా మారింది. రిషబ్ శెట్టి తన దర్శకత్వం, నటనతో మరోసారి ప్రేక్షకులను తన మాయలో పడేశాడు. దసరా కానుకగా థియేటర్లో విడుదలైన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ అంచనాల కన్నా ఎక్కువగా పాజిటివ్ టాక్ సంపాదించుకొని రికార్డ్ స్థాయిలో వసూలు రాబడుతోంది. ప్రత్యేకంగా కర్ణాటకలో ఈ సినిమా కలెక్షన్ల తుఫాను సృష్టిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం కాంతారా చాప్టర్ 1 కర్ణాటకలో KGF 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ రికార్డులను బద్దలు కొట్టింది. దేశవ్యాప్తంగా విదేశాల్లో కలిపి 850 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించడం గర్వించదగ్గ విషయం. ఇందులో హిందీ వర్షన్ 212 కోట్లు, తెలుగు వర్షన్ 100 కోట్లు దాటగా కర్ణాటకలో మాత్రం 250 కోట్లకు పైగా రాబట్టినట్లు సమాచారం. ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమా మళ్ళీ బజ్ క్రియేట్ చేస్తోంది. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో సినిమా సీన్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వైరల్ అవుతున్నాయి. రిషబ్ శెట్టి తెరపై చూపించిన ఫోక్ కల్చర్, దేవతారాధన, భూతకోల వంటి అంశాలు ప్రేక్షకుల్లో గాఢమైన ముద్ర వేశాయి. ఇంతకీ ఈ సినిమా విజయంతో కాంతారా చాప్టర్ 2 పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. రిషబ్ ఈసారి కథను మరింత విశ్వవ్యాప్తంగా లోతైన మైథలాజికల్ థ్రిల్తో తెరకెక్కించనున్నాడని టాక్. మొత్తానికి కాంతారా చాప్టర్ 1 కర్ణాటకలో మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో మరో గోల్డెన్ చాప్టర్ రాసుకుందని చెప్పాలి. అండ్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంటున్న కాలీవుడ్ దర్శకులంతా యాక్టర్లుగా బిజీ అయ్యారు. కానీ సక్సెస్ రేషియో మెయింటైన్ చేస్తున్న ముగ్గురు యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్లు కూడా కెమెరా ముందుకు వచ్చేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది కాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. కూలీ తర్వాత మెగాఫోన్ పక్కన పెట్టి హీరోగా మారాడు. DC అనే రా అండ్ రస్టిక్ సబ్జెక్ట్తో వస్తున్నాడు. లోకి రౌడీ బాయ్లా మారితే వామికా గబ్బి వేశ్య పాత్రలో నటిస్తోంది. టూరిస్ట్ ఫ్యామిలీతో ఓవర్ నైట్ అటెన్షన్ తన వైపు తిప్పుకున్న యంగ్ అండ్ టాలెంట్ డైరెక్టర్ అభిషన్ జీవింత్. ఒక్క సినిమాతో పాపులారిటీ తెచ్చుకున్న ఈ కుర్రాడు వెంటనే ఏ హీరోను డైరెక్ట్ చేస్తాడా అనుకుంటే తానే హీరోగా అవతారం ఎత్తాడు. రజనీకాంత్ తనయ సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా మారి లవ్ స్టోరీని తెరకెక్కిస్తోంది. ఇందులో మాలీవుడ్ కుట్టి అన్వేషర రాజన్ హీరోయిన్. షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ త్వరలో రిలీజ్ కాబోతోంది. ఇక స్టార్ అనే సినిమాతో మంచి అప్లాస్ తెచ్చుకున్న దర్శకుడు ఎలాన్ కూడా హీరోగా చేంజ్ అయ్యాడు. AGS ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మూవీ తెరకెక్కిస్తున్నట్లు టాక్. ప్యాషన్ కోసం హీరోలుగా మారుతున్న ఈ డైరెక్టర్లు ఫిల్మ్ మేకర్లుగా పర్మనెంట్ అవుతారా అంటే అది కాదు. దర్శకులుగా ఛాన్సులు చేతిలో ఉన్నాయి. మరి నెక్స్ట్ యాక్టర్లుగా కంటిన్యూ అవుతారో లేక ధనుష్, సుందర్ సి, లారెన్స్ లాగా యాక్టర్లుగా దర్శకులుగా డ్యూయల్ రోల్ పోషిస్తారో లెట్స్ సీ. లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి గమనిస్తే డిసెంబర్ నెలకు మంచి డిమాండ్ ఏర్పడింది. అఖండ, పుష్ప, సలార్, పుష్ప 2 ఇయర్ ఎండింగ్లోనే వచ్చి వసూళ్ల సునామీని సృష్టించాయి. అందుకే ఈ ఏడాది క్రిస్మస్ మంత్ను టార్గెట్ చేస్తున్నాయి పలు చిత్రాలు. ప్రభాస్ రాజాసాబ్ డిసెంబర్ నుండి తప్పుకొని బాలయ్య అఖండ 2కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఏడాది డాకు మహారాజ్తో హిట్ అందుకున్న బాలయ్య హిట్ డైరెక్టర్ బోయపాటితో కలిసి ఇయర్ ఎండింగ్ అఖండ 2తో బాక్సాఫీస్ దగ్గర రోడ్ చేయబోతున్నారు. అఖండ 2 డిసెంబర్ 25 వరకు పోటీ లేదనుకుంటే సడన్లీ ఎంట్రీ తీసుకున్నాడు శర్వానంద్. సర్వా హీరోగా వస్తున్న బైకర్ డిసెంబర్ 6న థియేటర్లలోకి వచ్చేస్తోంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ ఎక్కాలనుకుంటున్నాడు సర్వా. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ డ్రామాను UV క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 25న ఆది సాయి కుమార్ హీరోగా మిస్టీరియస్ హారర్ థ్రిల్లర్ చిత్రం శంబాలతో వస్తోంది. అదే రోజున రోషన్ మేకా సెకండ్ ఫిల్మ్ ఛాంపియన్కు రిలీజ్ కానుంది. స్వప్న సినిమాస్, ఆనంది క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ స్పోర్ట్స్ డ్రామా కూడా క్రిస్మస్ పండుగనే టార్గెట్ చేస్తోంది. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భూమిక, డైరెక్టర్ గుణశేఖర్ కాంబోలో యూఫోరియా అదే రోజు వస్తోంది.
టాలీవుడ్ మాస్కా దాస్, విశ్వక్సేన్, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ కూడా క్రిస్మస్ కు రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు డబ్బింగ్ వర్షన్లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయబోతున్నాయి అవతార్ 3, కన్నడ ఫిల్మ్ 45, జేమ్స్ కెమెరాన్ అవతార్ సిరీస్ నుండి వస్తున్న ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19నే రిలీజ్ కాబోతోంది. కన్నడ ఫిల్మ్ 45 కూడా ఇదే డేట్ కు రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీ షూటింగ్ స్పీడ్గా జరుగుతోంది. అయితే నవంబర్లోనే ఈ మూవీ టైటిల్ను అనౌన్స్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పెడతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇలాంటి టైంలో ఆది సాయి కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రఫ్ అనే మూవీ తీసిన CH సుబ్బారెడ్డి తన కొత్త మూవీకి వారణాసి టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నట్టు ప్రకటించాడు. అఫీషియల్ గా టైటిల్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశాడు. దీంతో ఇప్పుడు రాజమౌళికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరి రాజమౌళి వేరే టైటిల్ చూసుకుంటాడా, లేదంటే ఇదే వారణాసి టైటిల్ కు ఏదైనా హ్యాష్ ట్యాగ్ లాంటిది ఇచ్చి టైటిల్లో మార్పులు చేస్తాడా అన్నది తెలియట్లేదు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా ముందు జాగ్రత్తతో ఉంటాడు. టైటిల్స్, రిలీజ్ డేట్స్, సీన్లు, డైలాగుల్లో ఎలాంటి వివాదాలు లేకుండా చూసుకుంటాడు. అలాంటి జక్కన్నకు వారణాసి టైటిల్ విషయంలో ఫస్ట్ టైం ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఒకవేళ సుబ్బారెడ్డి మూవీ టీంకు డబ్బులు ఇచ్చి టైటిల్ కొనేస్తాడా అనే ప్రచారం కూడా ఉంది. కానీ నవంబర్ 15కు ఇంకా టైం ఉంది కాబట్టి తన స్టోరీకి తగ్గట్టు వేరే టైటిల్ను కూడా ఆలోచించుకోవచ్చు. ఎంతైనా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవటంలో జక్కన్న దిట్ట. మరి ఏం చేస్తాడో చూడాలి. టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే మళ్ళీ తన గ్లామర్, టాలెంట్ రెండింటినీ చూపిస్తూ బ్యాక్ టు ఫామ్ లోకి వస్తుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ బుట్టబొమ్మ బాలీవుడ్ లో పెద్ద సక్సెస్ దక్కకపోవడంతో కొంత వెనక్కి తగ్గినా ఇప్పుడు మళ్ళీ దూసుకెళ్లే ప్రయత్నంలో ఉంది. ఇటీవల విజయ్ హీరోగా రూపొందుతున్న జననాయగన్ సినిమాలో పూజ హీరోయిన్ గా ఎంపికైందని ఇప్పటికే అధికారికంగా వెల్లడైంది. ఈ మూవీ తర్వాత దుల్కర్ సల్మాన్ సరసన మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటించబోతోందని సమాచారం. ఈ 2 ప్రాజెక్టులతోనే పూజ మళ్ళీ సౌత్ ఫిల్మ్ మార్కెట్ లో తన స్థానం పునరుద్ధరించుకుంటోందని అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కాంచనా 4లో పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైందన్న విషయం తెలిసిందే. ఇక ఈ హారర్ కామెడీ ఫ్రాంచైజ్ ఎప్పటిలానే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తుండటంతో పూజా రీఎంట్రీకి ఇది బలమైన పాయింట్గా మారే అవకాశం ఉంది. ఇక తాజాగా మరో వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే పూజా హెగ్డే ఇప్పుడు ధనుష్ సరసన కూడా నటించబోతోందట. అమరన్ సినిమాతో సక్సెస్ సాధించిన రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న కొత్త ప్రాజెక్ట్లో పూజా హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు సమాచారం. మొన్నటి వరకు తక్కువ అవకాశాలతో ఉన్న ఇప్పుడు వరుసగా 4 పెద్ద సినిమాలను పట్టేసిన పూజా హెగ్డే కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తోందని చెప్పొచ్చు. గ్లామర్ తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ లోనూ మార్పులు తీసుకొస్తూ ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తున్న ఈ అందాల భామ 2025లో మళ్ళీ స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి ఎక్కే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.